न्यूज़ एंकर संध्या रेड्डी सरपंच मुंतखब इंतखाबात में कामयाबी पर K6 GTPL रोशनी टीवी स्टाफ की जानिब से मुबारकबादी। जिला कामरेड्डी बिचकुंदा मंडल के शांतापुर से ताल्लुक़ रखने वाले के मुत्तम रेड्डी गुज़िश्ता 20 सालों से मकामी अवाम के लिए हर वक्त दस्तयाब में रहते हुए इनसे मुतालिक मसाइल को हल कर रहे हैं। इस अवामी खिदमत का मुशाहिदा करने वाली डॉक्टर के संध्या रेड्डी भी देहात के लिए खिदमत करने के मकसद के तहत सरपंच के मुकाबले में बाहैसियत आज़ाद उम्मीदवार के तौर पर मुकाबला करते हुए भारी अक्सरियत के साथ फतेह हासिल करने वाली संध्या रेड्डी को 1070 वोट हासिल हुए, जबकि इनके हरीफ उम्मीदवार को 326 वोट हासिल हुए, जो कि 744 वोटों की अक्सरियत से एंकर संध्या रेड्डी ने फतेह हासिल की। इनके वालिद मोहतरम मुत्तम रेड्डी को नायब सरपंच के तौर पर मुंतखब किया गया। मुकामी अवाम ने वालिद मोहतरम के नक्शे कदम पर चलने वाली संध्या रेड्डी को मुबारकबाद पेश की। K6 रोशनी चैनल GTPL इंतजामिया की जानिब से भी पुरखुलूस मुबारकबाद दी गई। అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। ఈరోజు నేను సర్పంచ్గా గెలిచింది నేను కాదు, మా ఊరు. ఎందుకంటే మా నాన్న 20 ఏళ్ళుగా ఈ గ్రామానికి ఎంతో చేశాడు, ఎన్నో సేవ చేశాడు, ఎంతో మందికి సేవా కార్యక్రమాలు అందించారు. ఆయనకంటూ గుర్తింపు వచ్చింది, పదవి వచ్చింది. ఈరోజు ఈ అభివృద్ధి కోసమే మేము ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా నిల్చొని పోటీ చేశాం. ఊరు ప్రజలందరూ కూడా దాన్ని అంగీకరించి ఈయన అభివృద్ధి చేస్తాడు అని నమ్మి ఈసారి మమ్మల్ని గెలిపించారు. భారీ మెజారిటీతో గెలిపించారు. 744 మెజారిటీతో ఇప్పటివరకు లేని శాంతాపూర్లో చరిత్రలో లేని మెజారిటీ మాకు ఈసారి అందించారు. దీనికి గ్రామ ప్రజలందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ విజయం మా ఊరు ప్రజలందరిది, నాది ఒక్కదాన్ని కాదు. దీని వెనుక మా నాన్న చేసిన కష్టం, సేవ, ఆయన 20 ఏళ్ళుగా ఈ గ్రామానికి అభివృద్ధి చేయాలి అనే దిశగా వెళ్ళింది ఈ ప్రయాణం. ఇప్పుడు మాకు కరెక్ట్గా లభించింది ఈ పదవి. ఇక ముందు ఇప్పటివరకు శాంతాపూర్ వేరు, ఇప్పుడు శాంతాపూర్ వేరు అని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి చూస్తే రోడ్లలో ప్రచారంకి వెళ్ళినప్పుడు లైట్లు లేవు, రోడ్లు సరిగ్గా లేవు. మరి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇంతకుముందు ప్రభుత్వానికి తెలియాలి. ఇప్పుడు అలా ఉండదని నేను గర్వంగా చెప్తాను. ఒక 5 ఏళ్ళ తర్వాత మీరు ఊరికి వచ్చి చూడండి, ఊరు ఎలా అభివృద్ధి జరుగుతుందో. ప్రతి వాడలో లైట్లు, శాంతాపూర్ అంటే వెలుగులో ఉంటుంది. అలాగే వాటర్ కూడా ఎక్కడెక్కడ నుంచి దూరం నుంచి గల్లీలకు వచ్చి నీళ్లు పట్టుకపోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాదు, ప్రతి వాడలో వాటర్ ఏర్పాటు చేస్తాం. అలాగే డ్రైనేజ్ క్లినిక్ కానీ ప్రతి విషయంలో ఊరంటే ప్రతిరోజు ఈ సమస్యలే ఉన్నాయని కాదు, ప్రతిసారి కొత్త కొత్త సమస్యలు వస్తుంటాయి. ఎప్పటికప్పుడు మేము సమస్య తెలుసుకుంటాం, దాన్ని పరిష్కరిస్తాం. ఈ ఊరి అభివృద్ధి కోసం సహకరిస్తూ ఉంటాం.